గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను డాక్టర్ రమణ రాజు, ఎండి పంచకర్మ స్పెషలిస్ట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. ఇప్పుడు ప్రస్తుతం మనం తీసుకునేటువంటి ఆహార పద్ధతులు, పాటించేటువంటి జీవన విధానం, కొన్ని చెడు అలవాట్లు, ఆల్కహాల్, స్మోకింగ్, వీటి వల్ల మనకు చాలామందికి జీర్ణకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. వీటిల్లో ముఖ్యమైనవి గ్యాస్ట్రిక్ అల్సర్, డుయోడినల్ అల్సర్ అనేటివి ముఖ్యమైనవి. మరి ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా టైం కాని టైంలో ఆహారం తీసుకోవటం, ఇర్రెగ్యులర్ టైంలో ఆహారం తీసుకోవటం, ఎక్కువ కారం, పులుపు, ఉప్పు కలిగినటువంటి ఆహార పదార్థాలు, చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్, అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ తీసుకోవటం, ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా ఇవి తీసుకోవటం, ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం, యాస్పిరిన్ ఇలాంటి వాడటం ద్వారా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. మరి అల్సర్స్ ముఖ్యంగా మనకు పొట్టలో వచ్చేటువంటి అల్సర్స్ను గ్యాస్ట్రిక్ అల్సర్ అని, ఆంత్రమూలంలో వచ్చేటువంటి అల్సర్స్ను డుయోడినల్ అల్సర్ అంటాం. ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్లో ఏమవుతుంది అంటే ఆ స్టమక్లో ఉండేటటువంటి లేయర్ అనేది, పైన ఉండే మ్యూకస్ లేయర్ అనేది ఈ హెచ్సిఎల్ ఎక్కువ ఉత్పత్తి కావటం వల్ల అక్కడంతా బర్న్ అయి ఒక పుండులాగా ఏర్పడుతుంది. దాన్నే గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాం. దీంట్లో ఏమేమి లక్షణాలు ఉంటాయంటే తిన్న వెంటనే భయంకరమైనటువంటి మంట, వామిటింగ్, నాసియా సెన్సేషన్ రావటం, తినాలంటేనే భయపడటం జరుగుతుంది. అందువల్ల ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నవారు ఆహారం సరిగా తీసుకోకపోవటం వల్ల ఈ వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ డుయోడినల్ అల్సర్ అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ అనేది ఈ స్టమక్లో డైజెషన్ అయిన తర్వాత డుయోడినం లేదా ఆంత్రమూలం అంటాం. అక్కడ పైలోరిక్ యాంట్రమ్ లేదా పైలోరిక్ వాల్వ్ ఉంటుంది. అది ఓపెన్ అయిన తర్వాత ఆంత్రమూలంలోకి డుయోడినంలోకి వెళ్తుంది. కాబట్టి మనం తిన్న వెంటనే డుయోడోనల్ అల్సర్లో మనకు డుయోడినల్ అల్సర్లో తిన్న వెంటనే నొప్పి ఉండదు. తిన్న తర్వాత 1.5 నుంచి 2 గంటల తర్వాత నొప్పి అనేది మొదలవుతుంది. అందుకే ఇది ఎక్కువగా ముఖ్యంగా నైట్ పడుకున్నప్పుడు మిడ్ నైట్ పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్. అది ఎక్కువగా మనకు డుయోడినల్ అల్సర్లోనే ఉండే అవకాశం ఉంటుంది. మరి ఈ డుయోడినల్ అల్సర్లో మనకు తిన్న వెంటనే రాదు, 1.5 to 2 years తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది, 2 hours తర్వాత. దీన్ని మనం డుయోడినల్ అల్సర్ అంటాం. ఇది మనకు జనరల్గా ఎండోస్కోపీ ద్వారా మనకు దీన్ని నిర్ధారించవచ్చు. మరి దీనికి ఎలాంటి మన గృహ చిట్కాల ద్వారా కూడా తగ్గించుకోవచ్చు అంటే ముఖ్యంగా ఎవరికైతే గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంటుందో వారు ముఖ్యంగా ఏదైతే పండిన అరటిపండు మనకు తొక్క తీస్తే లోపలి వైపు ఒక ఫైబర్ ఉంటుంది, అదంతా గోకి ఉండలాగా చేసి ఎంటీ స్టమక్ తీసుకోవటం ద్వారా ఆ లేయర్ ఏదైతే ఉందో అది మనకు అల్సర్ దగ్గర అడ్డుపట్టడం ద్వారా ఈ హెచ్సిఎల్ యొక్క ప్రభావం దానిపైన తక్కువ పడుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ రెండవది మనకు అతిమధుర చూర్ణం లేదా ఎస్టిమధు చూర్ణం అని మనకు ఆయుర్వేదిక్ షాప్లో ఉంటుంది. నైట్ పడుకుండేటప్పుడు మనం ఒక 50 ml వాటర్లో ఒక 3 grams ఎస్టిమధు లేదా అతిమధుర చూర్ణం వేసేసి దానిపైన మూత పెట్టి ఉదయాన్నే లేచిన వెంటనే ఆ పౌడర్ను వడగట్టి ఆ నీటిని తాగటం ద్వారా కూడా గ్యాస్ట్రిక్ అల్సర్ లేదా డుయోడినల్ అల్సర్ తగ్గే అవకాశం ఉంటుంది. లేదు అంటే ధనియాలు ఉంటాయి, ఇవి ఒక 50 ml వాటర్లో నానబెట్టి ఉదయాన్నే వాటిని గట్టిగా పిసికి ఆ వాటర్ను వడగట్టి తాగటం ద్వారా కూడా ఈ యొక్క డుయోడినల్ లేదా గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా కూడా ద్రాక్ష జ్యూస్, తీయటి ద్రాక్ష పళ్ళ రసాన్ని తాగినా కూడా ఈ సమస్య తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకా ఆయుర్వేద మందుల్లో ముఖ్యంగా ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ను తగ్గించేటి మనకు గులుచ్చాది కషాయమని, ద్రాక్షాది కషాయమని, కామధూత రసని, ఇంకా లీలా విలాస రసని, సూతశేఖర రసని, ఈ కొన్ని రకాల మందులు ఉంటాయి. ఇవి వాడితే మనకు గ్యాస్ట్రిక్ అల్సర్ తగ్గుతుంది. అదేవిధంగా డుయోడినల్ అల్సర్ను తగ్గించాలి అంటే మనకు దాడిమాది గుర్తమని, అట్టనే మనకు మహాతిక్త గుర్తమని, నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినటువంటి ద్రాక్షాది కషాయం, కాముదురస్ ఇవన్నీ వాడుతూ, సప్తామృతలోహం ఇవన్నీ వాడుతుంటే మనకు ఈ సమస్య కూడా పర్మనెంట్గా తగ్గుతుంది. ఇంకా పంచకర్మ చికిత్సా పద్ధతుల్లో మనకు గ్యాస్ట్రిక్ అల్సర్లో మృదు విరేచనం, నెక్స్ట్ అదేవిధంగా డుయోడినల్ అల్సర్లో వస్తికర్మ అనేటువంటి పంచకర్మ ట్రీట్మెంట్ చేయటం ద్వారా పూర్తిగా మనకు ఈ అల్సర్స్ అనేటి ఈజీగా తగ్గుతాయి. ఇంకా ఫుడ్ హ్యాబిట్స్లో ఎక్కువ మజ్జిగ అన్నం తీసుకోవటం, కారం, ఉప్పు, పులుపు తగ్గించడం, ఎక్కువ మెంటల్ టెన్షన్స్ తగ్గించడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంకా మీ దగ్గర ఏవైనా సరే రిపోర్ట్స్ ఉంటే ఒక్కసారి మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి.